ట్రావెల్స్ కు చెందిన బస్సు అయితే ఇటు వేగంగా వచ్చి ఇటువైపు కంకర్ లోడ్ తో వెళ్తున్నటువంటి టిప్పర్ అయితే ఢీకొంది. ఆ ఢీకొన్న సమయంలో అటు టిప్పర్ డీజిల్ ట్యాంకర్ ని ఢీకొనటంతో కూడా ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి అటు డీజిల్ ట్యాంకర్ ని ఢీకొట్టడంతోనే ఇటు రెండు వైపులా కూడా ఇటు బస్ కి టిప్పర్ కి కూడా మంటలు అంటుకున్నాయి. సో మంటలు అంటుకున్న అది తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో బస్సులో ఈ స్లీపర్ బస్ లో ఉన్న వారందరూ కూడా వెంటనే అలర్ట్ అవ్వలేకపోయారు. దీంతో అలర్ట్ అయిన కొద్ది మంది మాత్రమే బయటపడి గాయాలతో తప్పించుకోగలిగారు. మిగిలిన వారు మాత్రం బస్సులోనే సజీవ దహనమైన సిచ్యువేషన్ మనకు కనిపిస్తూనే ఉంది. సో మనం చూసుకోవచ్చు బస్సులో మొత్తం 40 మంది ఉన్నట్లు ఇటు కండక్టర్ కూడా చెబుతున్నట్లు డీటెయిల్స్ చెప్పారు. మనతో పాటు మాట్లాడిన ఎమ్మెల్యే అదేవిధంగా కండక్టర్ కూడా ఆ సమయంలో నిద్రపోతున్నారు. ఏం జరిగిందో మాకు తెలియదు, ప్రమాదం జరిగిన వెంటనే తను బయటికి వచ్చేసినట్లుగా చెప్తున్నారు. అదేవిధంగా బస్సులో కూడా ఇంకా చిన్న పిల్లలు మహిళలు కూడా మిగిలిన వారు కూడా డీటెయిల్స్ ఉన్నారు. అయితే మరి డీటెయిల్స్ తెలుసుకునే ముందు అయితే ఇప్పుడు మా ప్రతినిధి సునీల్ తో మాట్లాడదాం. సునీల్ చెప్పండి, ప్రస్తుతానికి అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా నడుస్తున్నాయి? ఇప్పటివరకు అయితే మనకి అందుతున్న డీటెయిల్స్ ప్రకారం 14 మంది మరణించినట్లు తెలుస్తుంది. వారు ఏ ప్రాంతాలకు చెందిన వారి డీటెయిల్స్ ఏమైనా అందాయా? ప్రస్తుతం అయితే సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే బస్సు ప్రమాదానికి సంబంధించి 13 మంది చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. చనిపోయిన వారిని గుర్తించే పనిలో కూడా ఇటు మార్కాపురం, ప్రకాశం జిల్లా అధికారులు అయితే ఉన్నారని దాదాపుగా చెప్పుకోవాలి. అయితే ఎవరైతే బస్సు నుండి సురక్షితంగా బయటపడ్డారో వాళ్ళకి సంబంధించి బస్సులో ఎంతమంది ప్రయాణించారని కూడా వివరాలు తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఉదయగిరి వాళ్ళకు హైదరాబాద్ నుండి ఉదయగిరి వెళ్తున్న బస్సులో దాదాపు 40 మంది ప్రయాణిస్తున్నామని కూడా ప్రయాణికులు అధికారులకి సమాచారం ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కూడా ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎన్ని గంటలకు జరిగిందని కూడా అక్కడ ప్రయాణికుల్ని అధికారులు ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. ప్రశ్నించిన అనంతరం కూడా తెల్లవారుజామున జరిగిన వెంటనే కూడా బస్సు నుండి మేము బయట వచ్చేసాము. బయట వచ్చిన 5 నిమిషాలకి బస్సులో నుంచి అధికంగా మంటలు వ్యాపించాయని కూడా అక్కడ ప్రయాణికులు చెప్పారు. ప్రయాణికులతో పాటు కూడా అక్కడికి చేరుకున్న కొంతమంది అక్కడ చుట్టుపక్కల ఉండే ప్రజలు ఆ ప్రమాదం జరిగిన ఏరియా నుంచి కూడా జిల్లా హెడ్ క్వార్టర్ కి దాదాపుగా 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఒక్కసారిగా పెద్దగా సౌండ్ రావడం, అదేవిధంగా మంటలు వ్యాపించడంతో పాటు కూడా అక్కడ చుట్టుపక్కల ప్రజలు కూడా ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టిన పరిస్థితి ఉంది. ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వారిని కూడా ప్రభుత్వ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో అక్కడికి తరలించే ప్రయత్నాలు చేశారు. తరలించిన అనంతరం కూడా చాలా వరకు కొంతమందిని ప్రాణాపాయ స్థితి నుండి కూడా అక్కడ ప్రయాణికులతో పాటు చుట్టుపక్కల ప్రజలు కూడా సేవ్ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ చూసినట్లయితే కూడా మార్కాపురం సంబంధించిన జిల్లా అధికారులతో పాటు పోలీస్ అధికారులు, ఇటు ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, అక్కడ స్థానిక టీడీపీ నాయకులు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులు కావచ్చు, అందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకున్న పరిస్థితి ఉంది. ఘటనా స్థలానికి చేరుకొని ఎవరైతే 13 మంది బస్సులో సజీవ దహనం అయ్యారో ఆ సజీవ దహనమైన వారి వివరాలు సేకరిస్తున్న పరిస్థితి ఉంది. వీరిలో చనిపోయిన వారికి సంబంధించి ప్రధానంగా చూస్తే కనుక కనిగిరికి సంబంధించి, పామూరుకు సంబంధించి 2 వ్యక్తులు ఉన్నట్లు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇంజుమూరుకు సంబంధించి కూడా ఓ వ్యక్తి ఉన్నట్లు సమాచారం. దాదాపుగా కూడా ఈ కనిగిరి, దాదాపు పామూరు ఇవన్నీ కూడా ఇటు మార్కాపురం జిల్లా, నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రధానంగా చూస్తే కూడా మెట్ట ప్రాంతాలు. ఇక్కడ ప్రజలు అక్కడ జీవన శైలి సక్రమంగా లేక హైదరాబాద్, బెంగళూరు వెళ్తుంటారు. తమ బతుకు జీవం కోసం వెళ్తున్న పరిస్థితి ఉంటుంది. ఇక్కడ పనులు అయితే ఎక్కువ ఉండే పరిస్థితి ఉంది. అలాంటి వ్యక్తులు అక్కడ నుండి కూడా ఉదయగిరికి రావడం, ఉదయగిరి నియోజకవర్గంలో తన సొంత గ్రామాలకు వెళ్లే నేపథ్యంలో ఈ ట్రావెల్స్ బస్ ఎక్కిన పరిస్థితి ఉంది. ట్రావెల్స్ బస్ ఎక్కడంతో పాటు కూడా ఒక్కసారి ఈ రోజు తెల్లవారుజామున ఎదురుగా వస్తున్న టిప్పర్ని ఢీకొట్టడంతో పాటు కూడా 13 మంది ఇప్పటి వరకు సజీవ దహనమైన పరిస్థితి ఉంది. అయితే క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా చాలా వరకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా అటు అధికారులతో పాటు కూడా ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొందని చెప్పాలి. సుధా, సునీల్, అయితే ఇప్పుడు మొత్తం 14 మంది అయితే సజీవ దహనమైనని తెలుస్తుంది. మరి మిగిలిన వారికి సంబంధించి అందరినీ హాస్పిటల్స్ కి తరలించారా? హాస్పిటల్లో ఉన్న వారిలో ఎంతమంది పరిస్థితి విషమంగా ఉంది? దాదాపుగా తీవ్రంగా గాయపడిన వ్యక్తుల్ని మార్కాపురానికి సంబంధించి, అదేవిధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి మరీ సీరియస్ గా ఉన్న వ్యక్తుల్ని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందనే చెప్పాలి. దాదాపుగా కూడా ప్రభుత్వ హాస్పిటల్ ఎవరైతే అడ్మిట్ అయినారో వారికి సంబంధించి కూడా ట్రీట్మెంట్ అన్ని విధాలుగా సక్రమంగా చేయాలని జిల్లా సంబంధించిన అధికారులు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా అధికారులతో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ఒకరిద్దరికి తప్ప మిగతా అందరూ కూడా హాస్పిటల్లో ఉన్నవారు సేఫ్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎవరైతే సీరియస్ గా ఉందో అలాంటి వ్యక్తుల్ని ప్రభుత్వ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో మెరుగైన వైద్యం అందించే విధంగా కూడా అక్కడ నుంచి హాస్పిటల్ తరలించే పరిస్థితి ఉంది. ఇప్పటికే సజీవ దహనమైన వారితో పాటు ఎవరైతే ఆ బస్సులో ప్రయాణిస్తున్నారో ఆ కుటుంబ సభ్యులకంతా కూడా సమాచారం ఇచ్చారు. ఇప్పటికే చాలా వరకు కుటుంబ సభ్యులందరూ కూడా ప్రమాద స్థలానికి చేరుకుని తమ ఎవరైతే కుటుంబ సభ్యులు ఆ బస్సులో ప్రయాణించారో వారికి సంబంధించి కూడా ఎవరు చనిపోయారు, అదేవిధంగా ఎవరు ప్రాణాలతో ఉన్నారో గుర్తించుకునే పరిస్థితులు అధికారులు ఉన్నప్పటికీ కూడా కొంతమంది గుర్తించలేని పరిస్థితుల్లో వాళ్ళు ఎవరైతే
ప్రైవేట్ ట్రావెల్ కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చి ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి ఆ ఫోన్ నంబర్లు అదేవిధంగా అడ్రస్ కి సంబంధించి కూడా ఆ బస్సులో ప్రయాణించే వ్యక్తులకు సంబంధించి బంధువులను కూడా ఇప్పటికే ఘటనా స్థలానికి అయితే అధికారులు పిలిపించిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా మనం చూస్తే కూడా ఈ ప్రమాదానికి సంబంధించి డ్రైవర్ కి సంబంధించి కూడా నిద్ర మత్తే ప్రమాదానికి కారణం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రమాదం జరిగిన అనంతరం కూడా స్థానికులతో పాటు కూడా ప్రయాణికులు అందరూ కూడా అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఉన్న ఎవరైతే సీరియస్ గా ఉందో వాళ్ళకు కూడా ఎలాంటి ప్రాణ అపాయం జరగకుండా వైద్యం అందించేందుకు స్థానిక ఎమ్మెల్యేతో పాటు కూటమి నాయకులు అదేవిధంగా అధికారులు కూడా సమిష్ట కృషి చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పాలి. సుధా, సునీల్, అయితే ఈ బస్ ప్రమాదానికి సంబంధించి డ్రైవర్ అయితే ప్రస్తుతానికి పరారైనట్లయితే డీటెయిల్స్ అయితే చెప్తున్నారు. మరి డ్రైవర్ కి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ అందిందా? డ్రైవర్ కి సంబంధించి ప్రధానంగా కూడా అక్కడ ప్రయాణికులు ఎవరైతే సురక్షితంగా బయటపడ్డారో వాళ్ళకి సంబంధించి కూడా చూస్తే ఢీకొట్టే సమయంలోనే అతను నిద్ర మేలుకునే పరిస్థితి ఉంది. నిద్రలు మత్తులో ఉన్న వ్యక్తి నిద్ర మేలుకొని ఆ బస్సుని వదిలేసి అంటే కిందకు దూకి పారిపోయారని కూడా కొంతమంది ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా కూడా ఈ డ్రైవర్ కి సంబంధించి ఎలాంటి సమాచారం అయితే ప్రస్తుతం బయట పెట్టని పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ ప్రమాదం జరిగింది, అక్కడ చనిపోయిన వారు అదేవిధంగా సజీవ దహనమైన వారు గాయాలైన వారిని పట్టించుకునే పనిలో ఇట ప్రయాణికులతో పాటు కూడా అధికారులు ఉన్న పరిస్థితి. డ్రైవర్ కి సంబంధించి కూడా ఎలాంటి సమాచారం ఇప్పటికీ బయట రాలేదు. అయితే బస్సులు లారీని ఏ సమయంలో అయితే ఢీకునే సమయంలో బస్సు డ్రైవర్ అయితే ఆ బస్సు నుండి కిందకి దూకి పారిపోయాడనే సమాచారం మాత్రమే ప్రస్తుతం బయట వచ్చిన పరిస్థితి నెలకొంది. సుధా, సునీల్, అయితే అసలు ప్రాథమిక అంచనా ప్రకారం అసలు బస్సు ఎంత స్పీడ్ తో వచ్చి ఇటు టిప్పర్ ని ఢీకొంది, ఈ ప్రమాదానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? సుధా, ప్రధానంగా మనం చూస్తే కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏవైతే ఉన్నాయో రాత్రి 11 గంటల నుండి హైదరాబాద్ లో బయలుదేరే పరిస్థితి ఉంది. 11 గంటల నుండి కూడా ఉదయగిరికి రావడానికి చాలా సమయం పడుతుంది. అలాంటిది ఈ బస్సు జర్నీ చేయడానికి అదేవిధంగా బస్సులో ప్రయాణికులు ఎక్కించుకోవడానికి తక్కువ టైంలో మిమ్మల్ని గమ్యానికి చేస్తామని చెప్తుంటారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఎవరికైతే ఆ టైం ఇచ్చారో ఆ టైంకి సంబంధించి ప్రధానంగా కూడా అధిక స్పీడ్ వచ్చే పరిస్థితి అయితే ఉంది. అధిక స్పీడ్ వచ్చే క్రమంలో తెల్లవారుజామున నిద్రమత్తుండడం అదేవిధంగా 100 నుంచి 150 స్పీడ్ అయితే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వస్తుంటాయి. వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకున్న పరిస్థితి ఉంది. టిప్పర్ ఢీకున్న అనంతరం కూడా ఈ 13 మందికి ఎవరైతే ఉన్నారో సజీవ దహనమైన పరిస్థితి ఉంది. దానిలో కొంతమంది కూడా ప్రాణాలతో బయటపడిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఎక్కడైతే గతంలో కూడా మనం చూసాం కర్నూలు జిల్లాలో అదేవిధంగా జరిగిన పరిస్థితి. ఇది రెండోసారి ఏపీకి సంబంధించి జరగడం. ప్రధానంగా ఈ ట్రావెల్స్ బస్సులు ఏవైతే ఉన్నాయో ప్రమాదానికి గురయ్యాయంటే అధిక ఓవర్ స్పీడ్ పోవడం అదేవిధంగా డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే కారణం అని కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. సుధా, అయితే సునీల్, ఇది చాలా మంది చెబుతున్న డీటెయిల్స్ ప్రకారం ఇది ఒక కీలక మలుపు ఉంటుంది, ఆ మలుపు వద్ద ఇటువంటి ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఇదేమైనా యాక్సిడెంటల్ జోన్ గానీ ఇంతకు ముందు నుంచి ఉందా లేదంటే ఈ ప్రమాదం జరిగిందా? సుధా, ప్రధానంగా అయితే ఈ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి నిత్యం ఇక్కడ డ్రైవర్లు ప్రయాణిస్తుంటారు. హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఉదయగిరి కావచ్చు. ఇదేంటంటే రెగ్యులర్ గా ట్రావెల్స్ బస్సుకు సంబంధించి రెగ్యులర్ గా ప్రయాణిస్తుంటారు. ఎక్కడ మలుపు ఉంటుంది, ఎక్కడ ఇబ్బందులు ఉంటాయి, ఎక్కడ యాక్సిడెంట్ జోన్లు ఉంటాయి అనేది ప్రభుత్వ డ్రైవర్ల కంటే ప్రభుత్వ వాహనాలు ప్రభుత్వ బస్సు డ్రైవర్ల కంటే కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్లకి ఎక్కువగా తెలిసే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ప్రమాదం గతంలో కూడా ఎక్కడ ప్రమాదం జరిగిన పరిస్థితి అయితే లేదు. మలుపు ఉందనే మాట అయితే వాస్తవంగా చెప్పుకోవచ్చు. ఈ మలుపు దగ్గర చిన్న బైక్ యాక్సిడెంట్లు తప్ప ఇలాంటి ఘోరంగా 10 మంది చనిపోయే విధంగా ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానిక ప్రజలు ఎవరైతే మార్కాపురానికి సంబంధించి హెడ్ క్వార్టర్ అంటే ప్రమాదం జరిగిన స్థలం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉందో అక్కడ ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో నిద్రమత్తులో ఉండడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, రెగ్యులర్ గా తిరిగే రూటుల్లో ఎక్కడ మలుపు ఉంటుంది, ఎక్కడ ఇబ్బంది ఉంటుందని డ్రైవర్లకి ఖచ్చితంగా తెలుస్తుంటది. అయితే ఒకరికి 2 డ్రైవర్లు ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణిస్తుంటారు. కొంత టైం వరకు ఒక డ్రైవరు, కొంత దూరం మరో డ్రైవర్ ప్రయాణించే పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రెగ్యులర్ గా తిరిగే రూట్లలో ఖచ్చితంగా వాళ్ళకి మలుపులు ఎక్కడ ఉన్నాయి, ప్రమాద స్థలం ఎక్కడ ఉన్నాయనేది తెలుసుంటుంది. ఈ నిద్ర మత్తులో అది గమనించకుండా డ్రైవర్ వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంటుందా. సునీల్, అయితే టిప్పర్ కి సంబంధించి టిప్పర్ యజమానులు కానీ లేదంటే టిప్పర్ కి సంబంధించిన మిగిలిన వ్యక్తులు కానీ ఎవరైనా అక్కడికి చేరుకున్నారా, ఎవరైనా ఏమైనా మాట్లాడారా? అసలు ఇలాంటి ఘోర ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు అక్కడ స్థానికులు ప్రయాణికులతో పాటు కూడా స్థానిక వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆవేశంతో ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ టిప్పర్ కి సంబంధించి ప్రధానంగా ప్రైవేట్ ట్రావెల్స్ తప్పు కావచ్చు, అదేవిధంగా టిప్పర్ తప్పు ఎవరిది తప్పైనా కూడా టిప్పర్ ఎవరైతే కంకర్ క్వారీకి దగ్గరగా ఉందో అలాంటి టిప్పర్ వ్యక్తుల మీదే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు, దాడి చేసే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో టిప్పర్ కి సంబంధించి ఓనర్స్ కూడా అక్కడికి వచ్చే పరిస్థితి అయితే ఉండదు. ఖచ్చితంగా ఇప్పటి వరకు అయితే లేదు. వచ్చినా కూడా అరెస్ట్ చేస్తారు, కేసులు కట్టే లోపలేస్తారనే ఉద్దేశంతో ఇప్పటి వరకు టిప్పర్కు సంబంధించిన
యజమానులు ఫోన్లో మాట్లాడడం తప్ప డైరెక్ట్ గా ఘటనా స్థలానికి టిప్పర్కి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ఇప్పటి వరకు చేరుకోలేదని అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి ఎవరైతే చనిపోయిన వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్లో అడ్మిట్ అయిన వ్యక్తులు కావచ్చు, వీరికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే అక్కడికి చేరుకున్నారని ఇటు పోలీస్ అధికారులు కానీ అక్కడ స్థానికులు కానీ చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. సునీల్, అయితే అక్కడ బస్సులో సజీవ దహనమైన మొత్తం 14 మంది మృతదేహాలకు సంబంధించి బయటికి తీయడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఆ బస్సు ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మంటలు అదుపు చేయలేని విధంగా రావడం, అదే విధంగా 13 మంది చనిపోవడం, మళ్ళీ ఇంకొక వ్యక్తి కూడా చనిపోయారని అధికారులను చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకునే సమయానికి పూర్తిగా సజీవ దహనమైన పరిస్థితి అయితే ఉంది. సజీవ దహనం కావడంతో పాటు అక్కడ ఎవరైతే అక్కడ ప్రయాణికులు తప్పించుకున్న ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చారు. అక్కడ వెంటనే కూడా వచ్చి అంటే ప్రమాదం జరిగిన 20-30 నిమిషాలకు అధికారులు చేరుకుని అక్కడ ఫైర్ సిబ్బంది కూడా చేరుకుని మంటలను అదుపు చేశారు. అదుపు చేసిన వెంటనే ఎవరైతే ట్రావెల్స్ ఏజెన్సీ ఉన్నారో ఆ ఏజెన్సీకి సంబంధించి ఆ బస్సులో ఎంతమంది ప్రయాణించారు, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ వివరాలు కూడా పూర్తిగా తీసుకున్న పరిస్థితి అయితే పూర్తిగా తీసుకున్న అనంతరం అక్కడ ఎంతమంది చనిపోయారు అనేది ఒక కరెక్ట్ ప్రణాళిక చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. ఫస్ట్ 10 మంది అన్నారు, తర్వాత 13 మంది, ఇప్పుడు 14 మంది పెరిగిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరినీ కూడా గుర్తించే పనులు అధికారులు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తిగా బాడీలు మృతదేహాలు కాలిపోవడంతో పాటు గుర్తుపట్టలేని పరిస్థితి అయితే ఉంది. గుర్తుపట్టలేని అనంతరం ఏవైతే ట్రావెల్స్ యాజమాన్యం నుండి డీటెయిల్స్ తీసుకున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. కొన్ని మృతదేహాలను గుర్తించి వాళ్ళ కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. మరికొన్ని గుర్తించలేని పక్షంలో కుటుంబ సభ్యుల్ని పిలిపించే పరిస్థితి ఉంది. వాళ్ళు డిఎన్ఏ తీసుకొని ఆ డిఎన్ఏ ద్వారా కూడా మరికొంతమంది మృతదేహాలని కనుక్కొని వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగిస్తారని కూడా పోలీసు అధికారులు ఒకవైపు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. అయితే దాదాపుగా కూడా సహాయక చర్యలు ముమ్మరంగానే జరిగాయి, అదేవిధంగా స్పీడ్ గా జరిగాయి. ఒక ప్రమాదం జరిగిన అనంతరం తెల్లవారుజాము జరగడంతో అధికారులు కూడా హుటాహుటిని అక్కడ చేరుకోలేని పరిస్థితి. ఫైర్ సిబ్బంది కూడా అందరూ నిద్ర మత్తులో ఉంటారు కాబట్టి అక్కడ చేరుకోవడానికి ఆలస్యం కావడంతో ఆ ప్రమాదం జరగడం, అదేవిధంగా మంటలు కంట్రోల్ చేయలేని విధంగా అయిందని, లేదంటే సమయానికి స్పందించి 10-15 నిమిషాలు అంటే మార్కాపురం హెడ్ క్వార్టర్ నుంచి అతి దగ్గర 7 కిలోమీటర్లు ఉండడంతో అధికారులు సమయానికి స్పందించుంటే మృతుల సంఖ్య తగ్గేదని కూడా ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ మనం చూస్తే గనక సహాయక చర్యలు కూటమి ప్రభుత్వం నాయకులతో పాటు అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ, అదే ఫైర్ సిబ్బంది కానీ సకాలంలో స్పందించారనే చెప్పాలి. స్పందించకుండా ఆ మంటలు అదుపు చేయకుండా ఉంటే ఇంకా మరికొంతమంది వ్యక్తులు, గాయపడిన వ్యక్తులు కూడా స్పాట్ లోనే మృతి చెందే అవకాశం ఉండేదని కూడా ప్రయాణికులు చెప్తున్నారు. సునీల్, అయితే మనం అక్కడ చూస్తున్నాం అదొక చిన్న మూలం మలుపు ప్లేసు, అక్కడ ప్రమాదం జరగడానికి కారణం అని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ ప్రమాదానికి సంబంధించి అక్కడ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిన సిచ్యువేషన్ ఉంది. కంకరతో ఉన్న టిప్పర్ కూడా పక్కకు పడిపోవటం, ఆ కంకర్ కూడా ఒకవైపు పడిపోవటం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఆ కంకర్ ని, ఆ టిప్పర్ ని ఏమైనా పక్కకు తీసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? అక్కడ ఏమైనా ట్రాఫిక్ ఏమైనా సమస్యలు ఉన్నాయా? ప్రస్తుతం అయితే ట్రాఫిక్ సమస్యలు అయితే ఎలాంటి సమస్యలు లేవనే చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ ప్రజలు, అక్కడ గ్రామస్తులు కూడా పక్కకు తీసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా మార్కాపురం కొత్తగా వచ్చిన జిల్లా అని కూడా చెప్పాలి. దీనికి సంబంధించి ఆ మలుపు అనేది ఆ సింగిల్ రోడ్డు కావడంతో పాటు అక్కడ ఎదురుగా అంటే సింగిల్ రోడ్ అవడంతో ఇది డ్రైవరు నిద్రమత్తులో ఉండడం, అదే విధంగా ఎదురుగా టెప్పరు ఫాస్ట్ గా రావడంతో ఈ ప్రమాదం జరిగింది. సింగిల్ రోడ్ అవడం, అదే విధంగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో నిద్రమత్తులో ఉండడం, ఈ నిద్రమత్తులో ఉండడం, మలుపు ఉండడం, ఇది ప్రధానంగా ఈ 3 కారణాలు. నిద్రమత్తు, అదే స్పీడ్, మలుపు కావడంతో అక్కడ ఎలాంటి పరిస్థితి అంటే బ్రేక్ కొట్టేదానికి కూడా సైడ్ వెళ్లే పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్ నుంచి బ్రేక్ వేయకుండా డ్రైవర్ డైరెక్ట్ గా ఎదురుగా వస్తున్నా ఎంత వేగంతో అయితే వెళ్తున్నాడో అదే వేగంతో ఢీకొన్న పరిస్థితి అయితే ఉందని కూడా చెప్తున్నారు. అదే వేగంతో ఢీకొనడం వల్లనే, అదే విధంగా ఏసీ బస్సు కావడం వల్ల ఆ ప్రమాదం, ఆ స్పీడ్ కి సంబంధించి మంటలు చెలరేగాయి. మంటలు చెలరేయడంతో పాటు కూడా ఒకసారి ఫైర్ అయిన పరిస్థితి ఉంది. సింగిల్ రోడ్ కాకుండా అదే విధంగా హైవేల్లో ఇలాంటి ప్రమాదం అయితే జరగundదని చెప్పుకోవచ్చు. ఇది జిల్లా హెడ్ క్వార్టర్ కి దగ్గరగా ఉండడం, అదే విధంగా సింగిల్ రోడ్డు కావడంతో డ్రైవర్ గాఢ నిద్రలో మత్తులో ఉండడం, ఒక్కసారిగా మత్తు అక్కడ ప్రమాదం జరిగిన అనంతరం బస్సు నుండి కిందకు దూకి పారిపోయిన పరిస్థితి అయితే ఉంది. సింగిల్ రోడ్డు వల్ల, అదే విధంగా మలుపు వల్ల, అదే విధంగా డ్రైవర్ గాఢ నిద్ర ఏదైతే మత్తు నిద్రలో ఉన్నాడో ఆ మత్తు, ఈ 3 కారణాల వల్లే బస్ ప్రమాదం చోటు చేసుకుంది. 13 మంది సజీవ దహనమయ్యారు. మరో వ్యక్తి కూడా ఒక హాఫ్ అన్ అవర్ అంటే 14 మంది మృతులు అక్కడ మృతి చెందిన పరిస్థితి అయింది. అయితే హాస్పిటల్లో ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉందనే చెప్పాలి. ఈ విషమంగా ఉండే క్రమంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులతో పాటు డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి.
సునీల్, అయితే అక్కడ మృతులకి సంబంధించి కుటుంబ సభ్యులు ఎవరైనా అక్కడికి చేరుకున్నారా? ఇప్పటికే ఎవరైతే ఆ బస్సులో 40 మంది ప్రయాణించారో ఆ 40 మందికి సంబంధించి కూడా ప్రధానంగా మనం చూస్తే ఈ ట్రావెల్స్ యాజమాన్యం నుండి వాళ్ళ అడ్రస్లు సేకరించారు. అడ్రస్లు సేకరించిన అనంతరం ఆ కుటుంబ సభ్యులకి విషయం తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ప్రమాదం జరిగిందని చెప్పారు. సజీవ దహనమైన సంబంధించి వివరాలు అంటే 40 మంది వివరాలు సేకరించారు, వాళ్ళకి సమాచారం ఇచ్చారు. ఇప్పటికే చాలా వరకు ఆ ప్రమాద ఘటన స్థలానికి కొంతమంది దగ్గర ఉన్న వ్యక్తులు ఎవరైతే హైదరాబాద్ నుండి ఉదయగిరికి వచ్చే క్రమంలో ఉదయగిరికి బస్సు వస్తుందంటే ఉదయగిరికి సంబంధించి చుట్టుపక్కల గ్రామస్తులే ఉంటారు. ఆ గ్రామస్తులకు సంబంధించి కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ప్రమాద ఘటన స్థలానికి సంబంధించి ఉదయగిరికి సంబంధించి దాదాపు 80 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 100 కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి కూడా కొంత టైం పడుతుంది. ఇప్పటికే కొంతమంది దగ్గర ఉన్న వ్యక్తులు అయితే కుటుంబ సభ్యులు ఎవరైతే ఆ బస్సులో ట్రావెల్ చేశారో ఆ కుటుంబ సభ్యులు చేరుకున్న పరిస్థితి అయితే చేరుకున్న అనంతరం తమ వాళ్ళ బంధువులకు సంబంధించి హాస్పిటల్లో ఉన్నారా, లేదు చనిపోయారా, లేదు సురక్షితంగా ఉండాలా అన్న విషయాలు కూడా బయట రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ పనిలో అంటే వాళ్ళని చనిపోయిన వారు బంధువులు ఎవరు, అదేవిధంగా సురక్షితంగా బయటపడ్డవారు బంధువులు ఎవరు, అదేవిధంగా క్షతగాత్రులకు సంబంధించి హాస్పిటల్లో ఉన్న బంధువులు ఎవరు అనేది గుర్తించే పనిలో ఉన్నారు. అక్కడ ఎవరైతే ప్రయాణించారో వాళ్ళ ఆధార్ కార్డులకు సంబంధించి కూడా తీసుకుని ఆ ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. అధికారులు కూడా సకాలంలో స్పందించి వాళ్ళ బంధువులకు సంబంధించి బతుకున్నారా, లేదా హాస్పిటల్లో ఉన్నారా, లేదా సురక్షితంగా ఉన్నారా ఈ విషయాలు కుటుంబ సభ్యులకి చెప్పే ప్రయత్నం అయితే అక్కడ అధికారులతో పాటు కూడా స్థానిక నాయకులు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.